నమస్తే. తెలంగాణలో చాలా పొలిటికల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. హైడ్రా, మూసి, ఈ కూల్చివేతలు వీటిపైన ఒక చర్చ నడుస్తున్నది. కొండా సురేఖ అంశం ఇంకా ఆ హీట్ కొనసాగుతూనే ఉన్నది. అండ్ దాంతోపాటు కేసీఆర్ ఏడున్నాడు, అసలు మాట్లాడతలేడు, బయటకు వస్తలేడు సరికదా, కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా లేదు, ఏమైంది అన్న ఒక చర్చ తెర మీదకి వస్తున్నది. గజ్వేల్ ప్రజలంతా మా ఎమ్మెల్యే ఏడున్నాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. మాట్లాడదాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా, థ్యాంక్ యూ. చాలా రోజులైంది మనం గెలవక. అవును, మధ్య అనారోగ్యంతో రెస్ట్ ఉండే 3 months. 3 months? ఈ మధ్య వారం నుంచి తిరుగుతున్నా. ఓకే, ఇప్పుడు ఓకే, ఫుల్లీ రికవర్డ్. సో ఎనీవే, మీరు మీ బాస్ ఒకనాటి మీ బాస్ కేసీఆర్ కనబడట్లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్. సో ఆయన గురించి అసలు చర్చే అనవసరము. బట్ ఏ సందర్భంలో అనవసరం అంటే, ఆయన ఎమ్మెల్యే కాకపోతే అనవసరం, లేదు ఆయన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కాకపోతే అనవసరం. కానీ ఆ 2 పదవులు ఆయన అలంకరించి ఉన్నాడు కాబట్టి అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. సమస్యలు ఉన్నాయి, మరి ఎందుకు బయటకు వస్తలేడు, సలహాలు ఎందుకు ఇస్తలేడు, సూచనలు ఎందుకు ఇస్తలేడు అని ఒకవైపున, ఇంకోవైపున మా ఎమ్మెల్యే ఏడున్నాడని ఆ నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఏ సిచ్యువేషన్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలా ఏ సిచ్యువేషన్లో నాకు కూడా తెలియదు, కానీ బట్ ఇది ఆయనకేమి అన్కామన్ కాదు, కొత్త కాదు. మీకు జ్ఞాపకం ఉంటే ఆయన మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలిచాడు. అవును, మహబూబ్నగర్ నుంచి. అయితే ఢిల్లీకి వచ్చి మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వచ్చి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎంపీ గారు మహబూబ్నగర్ ప్రజలు వచ్చి ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు కొందరు. మా ఎంపీ గారు కనబడతలేడు, మాకు పట్టియండి అని. సో గతంలో కూడా ఒకసారి ఈయన, మరి ఆ కేసు ఏమైందో నాకు తెలియదు, కానీ ఆయన అక్కడ ఆ కంప్లైంట్ ఇదివరకు కూడా ఎదుర్కొన్నాడు. అట్లా కరీంనగర్లో నేనే ఆయన వెనక నిలబడి ఉండగా ఒక స్పీచ్ ఇచ్చాడు ఆయన. కరీంనగర్ ప్రజలు అప్పుడు భారీ మెజారిటీతో సత్యనారాయణ ఛాలెంజ్ స్వీకరించి ఈయన రాజీనామా చేస్తే మామూలుగా మెజారిటీతో వేయలే, 2 lakh+ మెజారిటీతో మళ్ళీ గెలిచిండు ఆయన బై ఎలక్షన్. గెలిచిన సందర్భంలో ఆ స్పీచ్, థ్యాంక్స్ గివింగ్ స్పీచ్ అప్పుడు నేను ఉన్నాను వెనక. అది కరీంనగర్లో ఫేమస్ క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్ దగ్గర సమావేశం జరిగితే ఏమనంటే, ఈ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినాడు రుణం తీరదన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక్కసారి కూడా పోలే కరీంనగర్కి మళ్ళా. సో మీకు ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో ఇదేం కొత్త కాదు. ఇప్పుడు ఇక్కడ గజ్వేల్లో అడ్రస్ లేకుండా పోయి ఉండొచ్చు. సో బట్ అంత మాత్రం చేత యూ కెనాట్ అండర్మైన్ దట్ పర్సన్స్ ఇంపార్టెన్స్ ఆల్సో. ఏ టైంలో లేస్తాడు, ఎప్పుడు అగ్గెట్నిస్తాడు. మనం మీ గతంలో జోక్ చెప్పాడు, 2 యువ ఎంపీలు వచ్చి అపాయింట్మెంట్ అడిగి పొద్దున్న సాయంత్రం దాకా చూసి, మధ్యాహ్నం ఇంటి దాకా చూసి చికాకు పుట్టి, ఇక పోతాం సరే ఈయన లేస్టేట్ లేడు, ఈయన ఎప్పుడు లేస్తాడో ఏందో, ఇక ఇంకా 2-3 గంటలే మిగిలింది అని అంటే, ఒక పిల్లాడు అన్నాడు, ఒక యువ ఎంపీలో ఒక ఎంపీ అన్నాడు, ఆయన పండుకుంటే మంచిది, ఆయన 4 గంటలు మేల్కొని ఉంటే, అంటే 2 to 6, 7 మేల్కొని ఉంటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ తగలబడుతుంది. ఈయన మార్నింగ్ 6 నుంచి మేల్కొని ఉంటే దేశం అంతా తగలబడుతుంది అన్నాడు. అతనికి ఆ లింక్ ఉంది యాక్టివిటీకి, ఆయన ఆలోచన విధానానికి. బట్ ఎనీవే, మీరు అన్నట్టు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి చర్చకు వస్తుంది. ఇప్పుడు పదవి లేకపోతే ఎందుకు లేకపోతే ఎవరు అడుగుతారు? ఆయన జీవితం, ఆయన పర్సనల్ లైఫ్ ఎవరు అడిగారు కదా, అంతే కదా. ఇక మీడియా అన్నారు కాబట్టి మనం అడుగుతారు, అదే కనబడతలేడరా. కానీ ఇట్లా ప్రజా జీవితాన్ని ఎంచుకోకపోతే, మీడియా జీవితాన్ని ఎంచుకోకపోతే నోబడీ ఈజ్ బాదర్డ్. డెఫినెట్లీ మీరు ఫోకస్డ్ ఉంటారు. ఫోకస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఒక్కొక్క సందర్భంలో ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు దానికి నువ్వు రియాక్ట్ కావాలి, లేదా నువ్వే లీడర్గా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు లీడర్లు అంటే, లోపలే ఉన్నాడు, ఆయన తక్కువ అంచనా వేయద్దు, ఏదో రచిస్తున్నాడు, ఇంకోటి ఇవన్నీ మీరు కూడా అదే మాట అన్నారు కదా, ఆయన తక్కువ అంచనా వేయొద్దని. ఇవి ఈ మాటలు వినే కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఆయన బయటికి రావట్లేదా? టైమింగ్ అంతే, ఆయన టైమింగ్ చూస్తాడు. జస్ట్ లైక్ అదర్ లీడర్స్ లాగా రోజు పోయి ప్రజలు కలిసి వాళ్ళతో ఆ సమస్యలు కనుక్కొని వచ్చి మళ్ళీ ఎవరినో కలిసి ప్రయత్నం చేసి ఆ టైప్ కాదు ఆయన. డెఫినెట్లీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే తత్వం అవుతుంది. సో మంచిగా రైప్ ఉందనుకో, డెఫినెట్గా దాన్ని అందిపుచ్చుకుంటాడు. తెలంగాణ ఉద్యమం కూడా అంతే కదా. అది అంతకుముందు కూడా ఎంతో అంతర్లీనంగా బ్రహ్మాండంగా ఉన్న ఉద్యమాన్ని, తనకి ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా ఉండి తనకు మంత్రి పదవి రాలేదని డిస్సాటిస్ఫై అయ్యిండో, రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు అందరూ వచ్చి కలిసినప్పుడు చాలా సీరియస్గా దాని నుంచి స్టడీ చేసాడు. అది ఒక అగ్గిపుల్ల వేస్తే అంటుకునేటువంటి
దాంట్లో ఉన్న శక్తి ఉన్న ఉద్యమం అని నాకు అర్థమైంది, గ్రహించిండు. దాన్ని పట్టుకున్నాడు. సో అది మనం చూసినాం అంతిమంగా ఎట్లా అంటే ఇప్పుడు రైట్ టైం కాదని ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు చాలా రకాల సమస్యలు, ఒక చర్చ నడుస్తున్నది. లోపల సమస్యలు మీరు ఎంత చెప్పినా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆ పొజిషన్ మొత్తుకోవాల్సిందే కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి అని కాదు కానీ, బట్ మీకు 1 year ఈజ్ టూ షార్ట్ ఏ పీరియడ్ ఒక పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ అసెస్ చేయడానికి. కానీ 2 years అయిపోయింది, 2.5 సగానికి దాటుతున్నాం. వీళ్ళు చెప్పిన ప్రామిస్ అని ఫెయిల్ అయినాయి, వీళ్ళు ఏం చేయట్లేదు అంటే లెక్క పబ్లిక్ కూడా తెలుసు అది సగం టైం అయినా వీళ్ళకి ఇవ్వాలని. సో అది ఇంకా రైప్ కాలేదు ఆ సిచ్యువేషన్. 10 monthsకి సిచ్యువేషన్ రైప్ కాలేదు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు, కొన్ని ఇంకా చేస్తామంటున్నారు. వాళ్ళకు కూడా ఓపిక ఉంది, చూస్తున్నారు, పబ్లిక్ చేస్తలేదు. కాబట్టి అపోజిషన్ కంటే వేరే గత్యంతరం లేదు. ప్రతి ఇష్యూను వాళ్ళు గ్లోరిఫై చేయాల్సిందే, మ్యాగ్నిఫై చేయాల్సిందే, దాని మీద పోరాటం చేయాల్సిందే, దాని మీద నిర్మాణం చేయాల్సిందే. సో వాళ్ళ రోలు మనం తప్పని అనలేం. కానీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలే. సో అందుకే బయటకు వస్తలేడా? వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? హెల్త్ ఇష్యూస్ అని అంటున్నారు కొంతమంది. రెండోది నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు అంత సీరియస్ అని అనుకోను. ఆ మధ్య నిమ్స్లో ఆయన దీక్ష చేసిన సందర్భంలో జస్ట్ బిఫోర్ దట్ నేను ఒకసారి ఆయన హాస్పిటల్ పోతున్నట్టుగా స్కూలింగ్ వస్తుండే, యశోదాకు తరలిస్తున్నాడని. ఆ పర్సనల్ ఫిజిషియన్ ఎవరైతే ఎంఎస్ రావు గారు అని, ఎంవి రావు గారు ఎం వెంకటేశ్వరరావు బాగా పరిచయం నాకు, నేనే పెట్టించాను నిజానికి పర్సనల్ ఫిజిషియన్. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఏంటి మా బాస్ పాపం మా మాజీ బాస్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నట్టు, ఏంటంటే ఏం పర్లేదు అన్ని టెస్టులు చేసి దుఃఖలా ఉన్నాడు చెప్పాడు అన్నాడా? ఏ ఇయర్లో ఇది? మీకు ఎప్పుడది నిమ్స్కు పోక ముందు సంగతి. అప్పుడు కదా అది అంటే చెప్తున్నా 10 years లాంగ్. అప్పుడు కూడా ఆయన చాలా సీరియస్ ఇల్నెస్లో ఉన్నాడు, రకరకాల ప్రాబ్లమ్స్. చర్చ జరిగింది, పెద్ద చర్చ అది. అంటే లగడపాటి అప్పుడు రోజు బులెటిన్ ఇచ్చాడు, హెల్త్ బులెటిన్. ఏమి కానీ నిక్షేపంగా ఉన్నాడు, బరువు పెరుగుతున్నాడు కొద్దిగా అని ఇచ్చిన లగడపాటిని అందరూ బాగా ఆయన మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి నిజమే. సో అట్లా ఐ డోంట్ నో హెల్త్ ఏముందండి. ఇవాళ మీరు మనం బాగుండొచ్చు, తెల్లారి అది మన కంట్రోల్ వ్యవహారం కాదు. ఎనీ టైం ఆయన హెల్త్ డిటీరియేట్ కూడా కావచ్చు. సో అది నేను రూల్ అవుట్ చేయను కానీ, బట్ ఓవరాల్గా మాత్రం అంత సీరియస్ కండిషన్లో ఉన్నట్టయితే అనిపించింది. అంటే ఆయన కాల్ జారి పడిపోయి సర్జరీ అయిన తర్వాత కొంత, అది ఓన్లీ ఎముకకు సంబంధించింది కదా, అంత పెద్ద సీరియస్ కన్సర్న్ ఉండడానికి వీల్లేదు. హెల్త్ కారణం అయి ఉండకపోవచ్చు, బట్ నేను ఇంతకుముందు అన్నట్టు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇంకా రైప్ కాలేదని. సో ఇంకా అదే టైప్ డిప్రెషన్లో ఉండొచ్చా? అంటే అధికారం పోయింది, సో అసలు ఆయన కలలో కూడా ఊహించని పరిణామం జరిగిందన్న ఒక రకమైన ఆలోచనలో ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు కదా ఖచ్చితంగా. 80% థర్డ్ టైం నేనే వస్తానటువంటి ఆలోచన. అంటే నాకు ధీమా ఉంది కదా, అందరినీ కొనేయచ్చు, ఫోన్ ట్యాప్ చేసిన ఎవరెవరు డబ్బులు ఎక్కడ పంచుతున్నారో మొత్తం నాకు తెలుసు. వ్యవస్థలో మీ ఫోన్ నా ఫోన్ తో సహా నా చేతిలో మాట్లాడుకుంటారు. ఆయన ముందు ఒక మన పోలీస్ హైకమాండ్ లో ఎదురుగా కూర్చుంటే కమిషనర్ అంతా ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు చూసినట్టుండే పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన కంట్రోల్లో. ఆ ధీమాను దెబ్బ కొట్టించారు ప్రజలు తీర్పు. అందుకే స్లెండర్ మార్జిన్తో వచ్చింది కదా కాంగ్రెస్, పెద్ద హెవీ మీద ఆడితే. కాబట్టి ఆయన క్యాలిక్యులేషన్లో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు మిగిలినంతా కూడా రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఉంటారు. మీరే వస్తున్నారు సార్ అధికారంలో, 4-5 సీట్ల తేడా ఏముంది అసలు, ఎవరికి కూడా అంత సాధ్యపడదు ఖచ్చితంగా అంచనా వేయడానికి. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోంచి, డిప్రెషన్లోంచి మధ్యలో కూతురు అరెస్ట్ కావడం, అదో పెద్ద స్కాము, బయట వచ్చే వరకు టెన్షను. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ రైప్ కాకపోవడం, రైప్ అయి ఉంటే ఆయన వెంటనే బయలుదేరేవాడు. అది సో ఇదంతా ఒక కారణమై ఉండొచ్చు. ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక ప్రధానమైన కారణం అయి ఉండొచ్చా? ఇప్పుడు కేటీఆర్, ఇప్పుడు ఫైనాన్షియల్గా చూస్తే కేసీఆర్ కంటే వీళ్ళే బలంగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ, వీళ్ళే, సంతోష్ కానీ, సో వీళ్ళు బాగా సంపాదించుకొని ఉన్నారు వీళ్ళంతా. నేను కూడా ఆయన కంటే వీళ్ళే ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళ మాట దాటి వీళ్ళ కొట్లాటని తీర్చలేని సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు కదా. అట్లా ఏముండదు. ఇప్పటికి కూడా వాళ్ళంతా కేసీఆర్ కన్సర్న్లో ఉండేటువంటి వాళ్ళే. ఆయన కాదని ఇండిపెండెంట్గా ఇందులో ఒక్కడు లేడు సత్తా ఉన్నవాడు, లేచి ఓ పార్టీ నడిపే సత్తా కానీ, లేకపోతే ఛాలెంజ్ చేసి నిలబడే సత్తా కానీ ఇంపాసిబుల్. అది నేను నాకు వాళ్ళతో ఉన్న అనుబంధం చెప్తున్నా. ఎప్పటివరకు అయితే కేసీఆర్ ఉన్నాడో అప్పటి వరకు ఆయన సుప్రీమే. కానీ డబ్బుల విషయంలో మీరు అనేది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఆయన పెద్దగా డబ్బులు దాచిపెట్టుకునే తత్వం కానీ, తన అకౌంట్కి వేసుకునే ఈ టైపు కాదు. సో ఆయన అడ్డం పెట్టుకొని వీళ్ళంతా చుట్టూ వాళ్ళంతా సంపాదించారు విచ్చలవిడిగా. అంటే అప్పుడు ఉన్నట్టు డబ్బుల కొరత ఉండకపోవచ్చు కానీ ఇంత విచ్చలవిడితనం లేదు అతని దగ్గర. సో అందువల్ల మీరే అన్నట్టు మిగిలిన అందరే ఆయనకంటే రిచ్ అంతే. కొండా సురేఖ అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన ఏం చేసిరో, పీక విసికిరేమో, ఇంకోటి చేసిరేమో అని మొన్న ఏకంగా ప్రెస్ మీట్లోనే. సరే ఆమె రకరకాల ఇష్యూస్తో ఆ స్టేట్మెంట్ ఇచ్చిర్రా, లేకపోతే మంత్రి కాబట్టి వాళ్ళకి ఏమైనా సోర్స్ ఉన్నదా నాకు తెలియదు కానీ టైమింగ్ మాత్రం కరెక్ట్ ఉందా అది.
ఈయన కనబడకపోవడం, అందులో కొడుకుకు పదవి మీద ఆశ ఉండటం, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ నేనే ఉండాలని కోరుకుండటం, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ టైంలో ఆ మంచి కామెంట్ కొట్టిందా ఉంచిరా లేదా బోండేబీసీ చంపేసినా అని భయం. అంటే నాకు ఒక డాక్టర్, తెలిసిన డాక్టరు, ఆయనకి యశోదాలో ఉన్న కొంతమంది డాక్టర్స్ తెలిస్తే ఆయన నాకు ఒక 1.5 month బ్యాక్ చెప్పిండు. సో డాక్టర్స్ టీమ్ ఒకటి కేసీఆర్ ఇంటికి వెళ్ళారట అని. సో దాని తర్వాత అప్డేట్ లేదు కానీ సో ఒక సీరియస్నెస్ అయితే ఒకటి క్రియేట్ అయిందన్న ఒక చర్చ అయితే జరిగింది. మరి అది మనకి అది మనం అనుకోవడం తప్ప ఇంకా దాని గురించి మనం ఒకసారి ఐ థింక్ వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అదే సింపుల్ టెస్ట్లకు కూడా తను వచ్చే నేచర్ వాళ్ళనే రమ్మంటాడు. నిమిషంలో ఖాళీ పడుకుంటే ఇంట్లో కూడా ఆయన ఎయిమ్స్ కూడా రావడానికి నిరాకరిస్తే అసలు దాని ఏమంటారు ఎక్స్రే మిషన్ తెప్పించాను. ఎక్స్రే మిషనే మిషన్ తీసుకొస్తే మొబైల్ ఎక్స్రే మిషన్ తెప్పించి చెక్ చేసి ఇరిగిందంటే తప్ప హాస్పిటల్ రాలే అని. అది కూడా అవాయిడ్ చేసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఏ చిన్న జ్వరం ఉన్నా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా నేను రానంటే ఆ టీం అంతా వస్తుంది కదా. ఆయనకున్న ఎయిల్మెంట్ ఏంటో తెలియనప్పుడు ఎంటైర్ టీం తీసుకొని పోయి చెక్ చేసి ఉంటారు. సో అట్లా ఆయనకు ఉన్న అలవాటే. బట్ మీరు అన్నట్టు అది ఆ రిజల్ట్స్ ఏంటో మనకు తెలిస్తే తప్ప ఎందుకు పోయారో టీం మనం చెప్పలేము. బట్ ఏదైనా కొండసరిగా చెప్పే టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఆడ మీ పోలీస్ కంప్లైంట్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో అంటే ఆయనకి బాధ్యత ఉన్నట్టుగా మనం భావించాలా? అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే రైట్ టైంలో వస్తాడు, మేము సరిపోతాం వీళ్ళకి. అంటే బీఆర్ఎస్ మెయిన్ లీడర్ ఇప్పుడు జగదీష్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడే స్టేట్మెంట్స్, మేము చాలు మీకు కేసీఆర్ దాకెందుకు, కేసీఆర్ దాకా ఎందుకు అనుకుంటే వీళ్ళకే ఆ స్టేచర్ ఆ లీడర్షిప్ వీళ్ళే తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు కానీ ఆ స్టేచర్ ఉందా మీరు చెప్పండి నాకు. జగదీష్ రెడ్డికి కానీ అసలు అంత కేటీఆర్కే లేదని నేను అంటుంటే, కాసకోసం హరీష్కి ఒకప్పుడు 1 number 2 పొజిషన్ ఉండేది. అతనికి కూడా లేదు కదా. ఆయన వీళ్ళే తొక్కేసారు, ఫ్యామిలీయే తొక్కేసి పక్క పెట్టేశారు. సో అతనికి లేదు. సో ఆ స్టేచర్ ఉన్న లీడర్ ఆ పార్టీలో లేడు. ఒకసారి కేసీఆర్ కనుమరుగైతే ఆ పోటీ చిన్నాభిన్నం అయిపోద్ది. ఆ పార్టీలో అంత స్టేచర్ నోడు దాని ఏమంటారు వ్యూహాత్మకంగా చతురతతో ఉన్న పరిస్థితులను పార్టీకి అనుగుణంగా పొలిటికలైజ్ చేసే శక్తి ఉన్నవాళ్ళు అందులో ఎవడూ లేడు. ఎవరికి వాళ్ళ కెపాసిటీస్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి కోడకు దాంట్లో స్పెషలిస్టులు అంతే తప్ప ఇవన్నీ కలిసి ఉన్నవాడు కేసీఆర్. సో మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు రావచ్చేమో. ఎందుకంటే ఆయన టార్గెట్ ఎప్పుడు లోకల్ స్థానిక ఎలక్షన్ టార్గెట్ చేస్తారు. లోకల్ బాడీస్తో స్టార్ట్ అయ్యింది 2001లో ఇఫ్ యూ రిమెంబర్. సో అప్పుడు బ్రహ్మాండంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని సర్పంచ్లు గెలిచే కదా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. ఆ సంఖ్య చూసే కాంగ్రెస్ అప్పుడు అలయన్స్ పెట్టుకుంది 2004లో. సో అది మళ్ళొకసారి ఇప్పుడు ఆయనకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడున్న వాతావరణంలో మనం రైట్ ఆఫ్ చేయలేం బీఆర్ఎస్ని. బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ లాంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్కి వచ్చేవరకల్లా ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ లేదు కదా, 0. ఆ 0 నుంచి అది ఎదిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. రీజన్స్ ఏమన్నా కానీ ఈరోజు మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఇంకాస్త దాన్ని మలచగలిగేటువంటి శక్తి అతనికైతే ఉంది. నేను కాంగ్రెస్ నుండి ఆ మాట అనకూడదు కానీ ఈజ్ ఓన్లీ పర్సన్. మిగిలినందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంది. సో ఒకవేళ లీడర్ని చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చా? ఆ పార్టీ అధ్యక్ష పదవో లేకపోతే శాసనసభ లీడర్ పదవో ఇప్పుడున్న పరిస్థితిలో అతన్ని ముందు పెట్టుకొని కొట్లాడితేనే కాస్త కూస్తో సీట్లు వస్తాయి తప్ప ఎవరికి వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళలో ఆయనని రిప్లేస్ చేసేటువంటి శక్తి ఉన్నవాడు ఎవడు ఉన్నాడని అయితే అనుకోవట్లేదు. బీఆర్ఎస్లో లేరు అసలు. మొదటి నుంచి కూడా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అది ఇప్పుడే కాదు, ఈవెన్ తెలంగాణ 10 సీట్లే రాజశేఖర్ టైంలో వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసి ఇంటికి పోయి పడుకున్నాడు. ఆ వారం రోజులు చాలా చర్చలు అయినాయి. నాయన నరసింహరెడ్డి ప్రెసిడెంట్ చేద్దామా, జయశంకర్ సార్ని చేద్దామా, చంద్రశేఖర్ మన హరీష్ని చేద్దామా, అట్లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చినాయి రానప్పుడు. అది అందరికీ డిస్కషన్ తర్వాత అర్థమైంది మేధావులందరికీ ఏంటంటే ఇది అయ్యే పని కాదని. తెలంగాణ ఉద్యమకాలంలో చెప్తున్నాడు. అప్పుడు అందరూ డిసైడ్ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి బతిలాడి ఆయనే పట్టుకొచ్చి మళ్ళీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు తప్ప అప్పుడే ఎవరు కూడా ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఆయన పక్క చేసి నేనే లీడర్గా పర్లేదు పట్టణం నడిపిస్తా అనే శక్తి ఎవరికి ఉందని అయితే అనుకున్నాను. ఆ పార్టీకి సంబంధించిన ఆయన ఉన్నంతవరకు అతనే. ఇంకొక విషయం, కవిత నన్ను ఆల్రెడీ నేను మొండి కానీ నన్ను జైలుకి పంపి జగమొండిని చేసి ఇక చూస్తారా నా ప్రతాపం అనే లెవెల్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆమె మళ్ళీ కనబడట్లేదు. ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో కూడా ఎక్కడా లేదు. పవర్లో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగని చాలా గొప్పగా వాళ్ళు వాడుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. పవర్లో కంటే ముందు కూడా ఉద్యమ సమయంలో కూడా ఉద్యమ కాలంలో కూడా గ్లోరిఫై చేసిన బతుకమ్మను గ్లోరిఫై చేసింది. దాన్ని పట్టుకొని వై సైలెంట్ అని ఇంత సైలెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏ కారణం చేతనో మరి దాన్ని ముందు తీసుకోవాల్సి ఉండే. అది ఒక రకంగా ఆమెకు నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చింది బతుకమ్మ ఫెస్టివల్. తెలంగాణలో ఫేమస్ అయినా
ఆమె బతుకమ్మ కనిపెట్టినట్టు ఇవన్నీ బాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు, బాగా ప్రొమోట్ చేసుకున్నారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద పోయి చాలా ప్రమోట్ చేసింది. అధికారంలోకి వచ్చినాక ఇంకా ప్రమోట్ చేసుకునేదాన్ని సడన్గా ఎత్తేసింది. మరి ఏ కారణం ఆశ్చర్యం, కానీ ఆమెకు మంచి అవకాశం ఉండేది. మరి ఎందుకు అంత సైలెన్స్ ఒకటి ఇప్పుడు మన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే సింపతి రాలేదని ఆలోచనలో ఉన్నారా, లేదంటే చిత్రం ఫ్రస్ట్రేషన్లు ఉందో మరి ఏ కారణంగా నాకైతే అర్థం కాలే. ఫ్యామిలీ గొడవలు, ఇది బతుకమ్మ, ఇంకోటి జాగృతి సంస్థ. ఈ రెండు ఆమె ఉద్యమ కాలంలో కూడా అధికారంలో ఉన్న తర్వాత కూడా కొంతకాలం ఈ రెండింటిని బాగా ప్రమోట్ చేస్తుంది. మీరు జైలుకి వెళ్లే ముందు కూడా భారత జాగృతి ఇట్లా రకరకాల పేర్లు మార్చి హంగామా చేసింది. మరి ఏ కారణం చేత ఆమె కూడా సైలెంట్ అయింది వాళ్ళ ఫాదర్ లాగా. అందులో అంతా ఛాలెంజ్ చేసి ఇంకా ముండైనా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకుంటూ సైలెంట్ అయింది. ఆగమని ఉంటాడేమో కేసీఆర్, లేకపోతే ఎప్పుడో మరి కేసీఆర్ ఆగమని ఉండాలా, లేకపోతే ఆయన ఆగమన్నా ఏం ఆగదు కదా బేసిక్గా. అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన అయితే కాదంటే జాగృతి నడిపేది కాదు. జాగృతి ఆల్మోస్ట్ టీఆర్ఎస్కి ప్యారల్గా నడిపేదా. ప్రతి దగ్గర మీకు టీఆర్ఎస్ కన్నా సంస్థాగత నిర్మాణం లేకుండే, అంత నిర్మాణం జాగృతికి ఉండే. జాగృతి సంస్థకు అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు గొడవ కాదు అది. ఆమె ఎమర్జెన్సీ మేబీ లేకపోతే నువ్వు ముందా నేను ముందా అన్న డిబేట్ ఏమైనా జరుగుతుండాలా. ఇప్పుడు హరీష్ కూడా ఆయన లైన్ ఆయన ఉన్నాడు, కేటీఆర్ ఒక వైపున కవితను ముందు పెట్టాలన్న ఆలోచన ఏమైనా కేసీఆర్ చేసే ప్రయత్నం ఏమైనా చేయబడి ఇద్దరిని కాదని కేసీఆర్ పెడతాడని అనుకోను. హరీష్ని కేటీఆర్ని కలిపి నడుపుతాడు ఆయన. జోడు గుర్రాల్లాగా వాళ్ళని నడిపితేనే ఆయనకు తను అనుకున్న ఆబ్జెక్టివ్ వస్తుంది తప్ప ఆమెను ఒక పావులా వాడుకుంటుండొచ్చు. ఆమె ఫోర్స్ కూడా పనికొస్తుంది. కానీ ఈ ముగ్గురిని విడదీసి నువ్వే లీడర్ అనేటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు ఉందని అనుకోను. అంటే నాకున్న ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ అసోసియేషన్ కానీ దాని దృష్ట్యా చెప్తున్నా. ముగ్గురు కూడా ఆయనకు అవసరమే, పక్కకు ఇటు అటు అటు. లేదే భారీ ప్లాన్ ఏమన్నా ఉండాలా అంటే ఇక్కడ ఇంతగా మించిన అవకాశం ఏముంటుంది? ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్తో వాళ్ళు జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. మంచి అవకాశం అది. మరి ఎందుకు కోల్పోయిందో తెలియదు. డెఫినెట్లీ మంచి అవకాశం. ఆల్రెడీ చేసింది, మళ్ళీ చేయడానికి కూడా డబ్బులు కూడా ఉన్నాయి. డబ్బులు లేని పరిస్థితి కాదు. మరి ఎందుకు అవకాశం వదులుకొని నేను కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నా. కానీ ఒక మంచి అవకాశాన్ని అయితే స్క్వాండరీ చేసింది, కోల్పోయింది. మరో ముఖ్యమైన అంశం రాష్ట్రంలో హైడ్రా అండ్ మూసీ. హైడ్రాకి రకరకాల డిబేట్స్, చర్చలు, కోర్టు ఇవన్నింటి తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించారు. సో ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత అన్నది చూడాలి. మరి పేదోళ్ళనా పెద్దోళ్ళనా ఎవరిని ముందు కొడతారు ఎట్లా అన్నది. రెండోది మూసీని ప్రక్షాళన చేయాలి అన్న దాని మీద మళ్ళీ అక్కడ కూల్చివేతలు ఈ కార్యక్రమం నడుస్తున్నది. సో ఈ కూల్చివేతల మొత్తం ఎపిసోడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారిందా, రేవంత్కి ప్లస్ మార్కులు వేస్తున్నదా, మైనస్ మార్కులు వేస్తున్నదా? హైడ్రా బిగినింగ్లో మాత్రం డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి బాగానే ప్లస్ అయింది. గుడ్ ఇనిషియేటివ్ అని అన్నారు అందరూ. గుడ్ ఇనిషియేటివ్ అని విపక్షాలు కూడా ఉన్నాయి, అనుమానం లేదు. ఇది బాగుంది అనుకున్నారు. ఎన్కన్వెన్షన్ కూడా ఇట్లాంటివి చేసినప్పుడు క్రమక్రమంగా అది ఎప్పుడైతే ఈ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ మీద పోయి పడటం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, మార్కింగ్ చేయడం, వాళ్ళు ధర్నాలో కూర్చోవడం, వాళ్ళ ఏడుపులు రాగాలు ఈ మీడియా ముందు అది కొంచెం కాంగ్రెస్కి నెగటివ్ అయింది. అయితే ఒకటేంటంటే ఇది మార్కింగ్ కేవలం కాంగ్రెస్ కనిపెట్టింది కాదు. జ్ఞాపకం ఉంటే మూసీ అన్నది బ్యూటిఫికేషన్ ఆఫ్ రివర్ ఫ్రంట్ అన్నది టీఆర్ఎస్ కాన్సెప్ట్. వాళ్ళు దాదాపుగా 16,000 కోట్ల రూపాయల బడ్జెట్కి దాన్ని కేటాయించారు. మన సుధీర్ రెడ్డి గారిని దానికి చైర్మన్గా పెట్టారు. కన్సిక్యూటివ్ 2 years కొంత ఖర్చు పెట్టేవాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంటే చాదర్ఘట్ నుంచి అక్కడ నాగోల్ వరకు కూడా ఇటువంటి బ్యూటిఫికేషన్ చేశారు. నాలాల దగ్గర కొంచెం లైట్లు, పార్కులు వేశారు, వాకింగ్ ట్రాక్స్ వేశారు. ఇవన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సరే దాన్ని ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఎంకరేజ్మెంట్ తీయాలి. ఎంకరేజ్మెంట్ తీయాలంటే ఆ లోపలి పోయి డబ్బు నోడు కట్టుకుంటాడు, అంత పేదోళ్ళు నచ్చితే కూడా వీళ్ళే ఉంటారు. కాబట్టి మీరు పక్కాగా వాళ్ళకి ఆల్టర్నేట్ మీద క్రియేట్ చేస్తున్నాం. ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ కాదు, నీది అక్కడ 100 గజాలు పోయింది, ఈ 100 గజాలు ఈరోజు మార్కెట్లో ఇంత రేటు ఉంది, దానికి నేను 3 రెట్లు ఇస్తున్నాం, 2 రెట్లు ఇస్తున్నాం అంటే తప్ప వాళ్ళు సాటిస్ఫై కారు. కాబట్టి మీకు ఇచ్చిన 100 మంది కూడా వాళ్ళ పోయాడ పోయి చూసుకున్నారు, పూజ చేసుకున్నారు, మళ్ళీ వచ్చి ధర్నాలో కూర్చున్నారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ మీరు ఇచ్చారో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కాస్త కాంపెన్సేషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్న ల్యాండ్ అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి సమానంగా లేదు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళ లెక్క. సో ఇది పకడ్బందీగా చేయకుండా మీరు వాళ్ళని లేపలేరు. సో వాళ్ళను ఈ ఐడెంటిఫికేషన్ కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే 28,000 ఇళ్ళ హౌజెస్ ఎంక్రోచ్మెంట్స్ అని వాళ్ళే కనిపెట్టారు.
సో ఆ మొత్తానికి మొత్తం ఈరోజు మీరు ఎక్కడ ఇస్తున్నారు డబ్బులు పెట్టండి, ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇది ఒక పకడ్బందీగా కేసీఆర్ అన్నాడు కదా ప్రెస్ మీట్ పెట్టి మేము గుల కొడుతుంటే మళ్ళీ మీరు నెగిటివ్ వార్త లేదు, మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారని మీరు నెగిటివ్గా చూపిస్తే తప్పైతే పని జరగదు కదా. సో ఇది ఒక ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో ఒక 3 నెలలు అయినా 6 నెలలు అయినా ఆగి చేయాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు మీరు సామాన్యుని ముట్టుకుంటే గవర్నమెంట్కి నెగిటివ్ అయింది రాబోయే రోజుల్లో. ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబు ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన కాలేజీలు అవును అవి కొట్టేయండి, మీరు కొట్టేసి లీడర్ల ఫామ్ హౌస్లు కొట్టేయండి. లీడర్లు మా లీడర్లే నాకు ఉంది కరెక్టే కొట్టే నాకు తెలియదు, అది లోపల తెలియదు ఉంటే కొట్టేయి, లేదా నన్ను పిలు నేను నిలబడతాను మావాడే అంటుండే. కేటీఆర్ అనే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే, మహేందర్ రెడ్డి అని, అందరూ వాళ్ళే, సబితా ఇందారెడ్డి ఉంటే చూపించండి కొట్టేయండి అంటుండే ఆమె కూడా 3. సో ఇట్లాంటి వాళ్ళది ముందు కొట్టేస్తేనే పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు చిన్నగా మధ్య తరగతి వాడు పేదవాడి దగ్గర పోతే డెఫినెట్లీ బూమరాంగ్ అవుతుంది. ఈరోజు బూమరాంగ్ అయింది అది కొంతవరకు. సో 150,000 కోట్లు దేనికోసం అన్న ఒక చర్చను తీసుకొస్తున్నారు. అది కూడా చర్చ దేనికి 150,000 ఏం చేస్తాం అని అడుగుతున్నారు కదా. కాశ్మీర్లో ఏదో ఉంటుంది అది ఏదో గంగా దాల్ లేక్, అందులో బోట్ హౌజులు పెడతావా, ఒక్కొక్క ఫోటో ₹1,00,00,000 ఉంటుంది. అట్లాంటి 100 వేసి తిప్పుతావా పబ్లిక్, దేనికి 150,000 కోట్లు చెప్పాలి కదా నువ్వు. సో ఈ అంతకుముందు 16,000 కోట్లు ఎందుకనే మేము మన అంటూ అడిగాం. 16,000 crores ఎందుకే బాబు మూసీ బ్యూటిఫికేషన్ కానీ. మరి కాంపెన్సేషన్కి చాలా వస్తుంది. 150,000 కోట్లలో సింహభాగం మీకు మినిమం 50,000 హౌసెస్ ఉంటాయి సార్, చిన్న పెద్ద అన్ని కలిపి 50,000 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ బడ్జెట్లో 50% కాంపెన్సేషన్కే పోతుంది. పోనివ్వండి చేసినప్పుడు అది డెఫినెట్లీ మనందరికీ కూడా వాటర్ బాడీస్ కావాలి. పాత పద్ధతిలో మీరు 100% రిస్టోర్ చేయలేకపోవచ్చు. 30 years నుంచి ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. మీ జ్ఞాపకం ఉంటే విమలక్క దాదాపు ఒక 1 నెల రోజుల పాటు ఫిరంగి నాలాన్ని పట్టుకొని ఇబ్రహీంపట్నం దాకా పాదయాత్ర 80 కిలోమీటర్ల నాలా అది నడుచుకుంటూ పోయిందా. అప్పుడు ఒకరోజు సంగీమానికి మేము పోయినాం. పోతే ఆ ఫిరంగి నాలా క్యాచ్మెంట్ ఏరియాలో ఆ ఫీడర్ ఛానల్ మధ్యలో స్టార్ హోటల్ ఉంది, 3 స్టార్ హోటల్ ఉంది. మీరు ఎట్లా తీస్తారు? అది తీయాలి కదా, మరి అడ్డం పెడితేనే కదా నువ్వు ఇక్కడ నీళ్ళు ఆగినాయి. ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ట్యాంక్ ఎంత పెద్దగా ఉండే, మనం చూడగా అది కుంచుకుపోయింది. ఇప్పుడు నేను 30 years కింద హైదరాబాద్ సెటిల్ అయినా. ఆ వచ్చే రోజుల్లో మేము ఇట్లా ఉప్పల్ నుంచి వస్తుంటే ఇటు నీళ్లు ఉండేది, అటు నీళ్లు ఉండేది, 2 పక్కల ట్యాంక్ ఉండేది. రామంతపూర్లో ఇటు పక్క నీళ్ళు ఉండేది, అటు పక్క ఒక పక్క మాయమైపోయింది. ట్యాంక్ కంప్లీట్ 2 పక్కన పోయి 1 సైడే ఉంది ట్యాంక్, అది కూడా కుంచుకుపోయింది. సో ఇవన్నీ మీరు ఎట్లా రిస్టోర్ చేయాలా, చేసే అవసరం ఉందా, డిబేటబుల్. ఈరోజు హైదరాబాద్ సుందరీకరణకు ఈ పాత 650 చెరువులు మీకు కావాలా, డిసైడ్ చేయండి. అవసరమో కాదు. ఇప్పుడు చాలా చెరువులని మేము తిరుగుతున్నాం, ఒక్కొక్క చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పగించేసి CSR దాని కింద మొత్తం కట్టుకుంటూ అమ్ముకుంటూ పోతున్నాడు. ఎట్లా మరి వాటన్నింటిని ఆక్యుపై చేయడం, వాటిని గులగొడతారా, నిజానికి అది మీనింగ్ఫుల్లా, లేకపోతే రాటిఫై చేసి పడేసి ఏమున్నాయో వాటిని కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఫెన్సింగ్ పెట్టి ప్రొటెక్ట్ చేయండి. ఏ కాడికి అయితే ఇలీగల్ కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోండి, పెనాల్టీస్ ఇంపోజ్ చేయండి, గవర్నమెంట్కి పర్పస్ తీసుకోండి. వాటిని తీసేసి ఆ స్థలాల్లో మళ్ళీ మంచిగా కట్టండి. ఒకడు చిన్న చిన్న కట్టేది నిజంగా మీరు గవర్నమెంట్ పర్పస్ తీసుకొని దాన్ని మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కింద డబుల్ బెడ్రూమ్ల కింద ఎక్కువ కడితే కొన్ని వేల మంది, లక్షల మంది అందులో ఆశ్రయం వేయచ్చు మీరు. లేదా వీడు మన మిత్రుడు, మన సోదరులు ఉన్నారు కదా ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ కాలేజ్ ఆక్యుపై చేయండి, నర్సింగ్ హోమ్ పెట్టండి, అందులో లేదా హాస్పిటల్ పెట్టండి. దానికంటే బెటర్ కదా, పబ్లిక్ పర్పస్ పనికిరాని. అది ఇల్లీగల్ కాబట్టి వాడు అతను ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. దాన్ని కూలగొట్టే బదులు పబ్లిక్ పర్పస్కి యూటిలైజ్ చేయండి. ఈ విధమైన ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్తో దాన్ని కనుక మూసి సుందరీకరణ కానీ లేకపోతే మన చెరువుల రిస్టోరేషన్ కానీ చేస్తే అప్పుడు మీరు అన్నట్టు మంచి పేరు వస్తుంది. లేకపోతే ఎక్కడైనా చర్చ చేయదు. సో మరి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి. బట్ ఇప్పటికిప్పుడు మాత్రం ముందున్న అడ్వాంటేజ్ మాకు ఇప్పుడు లేదు. డెఫినెట్లీ నెగటివ్. ఎంత సీఎం చెప్తున్నా, ఎంత అరుస్తున్నా, పాపం కాంబినేషన్ ఇస్తా, ఇది చేస్తా, ఒక్క పేదవాడిని కూడా నష్టం చేయని ఎంత చెప్పినా అపోజిషన్ చెప్పేది వింటున్నారు కానీ మేము చెప్పేది వినట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆహాకారాలు అట్లున్నాయి. సో దానికి స్ట్రాటజీ అనేది కరెక్ట్గా స్టెప్స్ పడలేదు. వీళ్ళు హైడ్రా స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నది, ఒక్క టవర్ కూలలేగా. మరి అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్యుపై చేయనివి కూడా ఎన్నో కట్టి నిర్మాణం చేసి ఉన్నాయి. మరి అవి కూలాలి కదా. వలస పెట్టి అవే కూలుతుంటే రోజు 10% వీళ్ళకి పోయినా పట్టించుకోకపోదు. అదే ఇప్పుడు ఫోకస్ హిట్ అయింది, అయిపోయింది. ఆయనకి మీరు నోటీస్ ఇస్తే వీడియో కూలగొడుతుంటే. అవును, వీడియో కోర్టుకు పోలేడు, అడ్వకేట్ పెట్టుకోలేడు, వాడు కోర్టు పోతాడు, సుప్రీంకోర్టు పోతాడు, ఏదో ఆర్డర్ పట్టుకొస్తాడు. సో అది ఈరోజు చట్టబద్ధత వల్ల కొంత కోర్టు ఇంటర్ఫిరెన్స్ తగ్గుతుంది. గతంలో చట్టబద్ధత లేదు కాబట్టి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉండింది. ఇప్పుడే తగ్గుతుంది. ఆర్డినెన్స్ చట్టం దానికి చట్టం కాబట్టి తగ్గుతుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం, కొండా సురేఖ వర్సెస్ నాగార్జున, కేటీఆర్ ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది. ఆమె చేసిన కామెంట్స్ని
తప్పుపడుతూ వీళ్ళంతా ఆయన ఏకంగా పరువు నష్టం దావా చేసిండు, కేసులు పెడతామంటున్నారు. ఇష్యూ ఎక్కడ ఆగట్లే, ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నది. సో చివరికి ఆమెను క్యాబినెట్ నుంచి తీసేస్తారట అన్న ఒక అనవసర చర్చను కూడా తీసుకొస్తున్నారు. సురేఖ తనంతట తనే సారీ చెప్పింది, విత్డ్రా చేసుకుంది. అది అక్కడ క్లోజ్ కావాల్సి ఉండే. మా చీఫ్ కూడా మహేష్ కుమార్ కూడా మాట అన్నాడు, ఆల్రెడీ ఆమె సారీ చెప్పి విత్డ్రా చేసుకుని ఇంకేం చర్చ అని. బట్ అది కావాల్సి ఎంత చేయాలో అంత డ్యామేజ్ చేసింది, దాంట్లోకి వెళ్ళిపోయింది, ఆ చర్చలోకి వెళ్ళిపోయింది. దానివల్ల అన్నెసరీ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో సినిమా రంగం అనేది అంత పెద్దగా అంటే డెఫినెట్లీ ఆమె చేసిన కామెంట్ నేను కూడా వెల్కమ్ చేయను. పర్సనల్ లైఫ్ వాళ్ళ గొడవలు వాళ్ళకి మనకి ఎంత ఇందులో లాగి అనవసరంగా ఆమె కాంట్రవర్సీకి అన్నెసరీ కాంట్రవర్సీలో పోయిందా, అందులో అనుమానం ఏం లేదు. సారీ చెప్పిన తర్వాత ఆమె మీద మనం చర్చించడానికి ఏం లేదు. నేను తొందరపడ్డా, నేను ఆవేదనకు లోయినా, నా మీద కామెంట్ చేసింది కాబట్టి దానికి రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ఆమె. కాబట్టి అంత సీరియస్గా ఆమెను ఒక బీసీ లీడర్ని, ఒక మంత్రి స్థాయిలో ఉన్నామని అర్జెంటుగా పీకేయాల్సిన అవసరం ఉందని అనుకోను. అంతకంటే ఎక్కువ సీరియస్ కామెంట్స్ పొద్దున్న లేస్తే కేటీఆర్ డీజే డాన్స్ లేదు అన్నాడు కదా బస్సులో మహిళల గురించి ఉద్దేశించి, మరి ఇంకా సీరియస్ రికార్డింగ్ డాన్స్లో అన్నాడు. మరి అవన్నీ దాన్ని ఏమనాలి? మరి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మహిళని కించపుచ్చిన సందర్భాలు ఎంత మాత్రం చేత వాళ్ళు అన్నారని వీళ్ళు. ఈమె కూడా అదే అవమానానికి గురైంది కదా, కొండా సురేఖ కూడా అదే రఘునందన్తో డెఫినెట్లీ ఆమెకు క్షోభ అనిపించి ఉంటుంది. సో రియాక్ట్ అయింది. ఆ రియాక్ట్ కావడం అనేది కూడా ఒక బాధ్యత. మీరు ఇంతకుముందు అన్నట్టే ఒక పొజిషన్లో ఉంటే, ఆ పొజిషన్లో ఉండే ఒక మంత్రి, ఒక కీలక స్థానాన్ని మీరు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. ప్రతిదీ మీ యాక్షన్ కానీ మీ వర్డ్ కానీ అది భూతద్దంలో పెట్టి చూస్తారు. సో దానికి తగ్గట్టుగానే మీ వ్యవహార శైలి ఉండాలా, మీ కామెంటరీ ఉండాలి. కాబట్టి అందులో కొండా సురేఖ గారు తప్పు చేశారు. కానీ క్షమాపణ చెప్పినాక పెద్ద చర్చ ఉంటుందని అనుకోను. ఆమెను టచ్ చేస్తారని కూడా అనుకోను. ఆమెను ఇప్పుడు ఏదో విపక్షాలు డిమాండ్ చేస్తే, ఏదైనా ఆర్జన ఏదో పోయి పరువు నష్టం వేస్తే, ఇక్కడ పోయి మంత్రిని, బీసీ మంత్రిని, అందులో మహిళను తీసే సీన్ ఉందని అయితే. సో నేను అనుకోవడం అసలు నాగార్జున కూడా ఎన్కన్వెన్షన్ కూలకపోయి ఉంటే అసలు ఈ వివాదంలోకి వచ్చేవాడు కాదు. ఆ నాగార్జున జ్ఞాపకం కూడా చూడగాడు. అదే అంటే కొండ సురేఖ కూడా ఇదంతా చర్చ మీ ఎన్కన్వెన్షన్ లేకపోతే అసలు ఆమె జ్ఞాపకం కూడా చూడేది కదా సబ్జెక్ట్. సడన్గా ఆయన చర్చలో సీన్లో ఉన్నాడు కాబట్టి పికప్ చేసి మాట్లాడేది. యా ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా పోస్టులు ఏమన్నా ఉన్నాయా? ఏం పార్టీ బాధ్యతలు అడుగుతున్నాం. ఇంతకుముందు మీరు చెప్పినట్టు స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అడిగినా ఇంతవరకు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, ఎవరికి ఇవ్వలేదు కూడా. ఓకే, చూడాలి ఇస్తాడు. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఢిల్లీయా? ఇక్కడ గవర్నమెంట్కి ఢిల్లీలో కోఆర్డినేషన్, ఇక్కడ ప్రాజెక్ట్స్ అక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ 2 చోట్ల చేసినా కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు పనికొస్తాను ఒక ఆలోచన. ఊరికనే చైర్మన్ షిప్ తీసుకొని కార్లలో తిరిగి జీతాలు తీసుకొని పుస్తకాలు చదువుకునే వాళ్ళు సమ్ కంట్రిబ్యూషన్ చేయొచ్చు అని ఆలోచన. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినాక మళ్ళీ అడుగుతుంది సీఎం. ఓకే, సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష నియామకం సరైన నిర్ణయంగా భావిస్తున్నారా మీరు? మంచివాడు కదా, గుడ్ పర్సన్. వాళ్ళలో బీసీ కాసు కూసు అందరికీ తలను నాలుకలాగా ఉంటాడు. ఇంకోటి ఎవరైనా కానీ మీరు చేసినా నేను చేసినా వెంటనే ఆన్సర్ చేస్తాడు. మంచి క్వాలిటీ ఉందని కూడా గంట లేకపోయినా గంట తర్వాత గ్యారంటీ కాల్ వస్తుంది మనకు. అనేది ఒక ఫోన్ చేసినట్టు అది కావాలి లీడర్ అనేవాడికి. ఆ మాత్రం రెస్పాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడి వచ్చాడు కదా, కింద నుంచి ఎదుర్కొంటూ వచ్చాడు. సెన్సేషనల్ మ్యాన్ కాకపోవచ్చు కానీ బట్ హార్డ్ వర్కింగ్, ఆర్గనైజేషన్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి, అందరు కూడా ఒప్పుకునే వ్యక్తి. ఈ 3 క్యారెక్టర్స్ అతన్ని ఖచ్చితంగా మౌల్డ్ చేస్తాయి. సో అతని వల్ల పార్టీకి లాభం అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.